ప్రతి పెళ్ళిలోనూ పెళ్ళికొడుకు చేతికి బ్రేస్లెట్టో, ఉంగరం, మెడలో చైను, గొంతుకేమో పసుపు, పూర్తిగా పూలదండలతో నింపేస్తారనమాట. అయితే ఆడవాళ్ళకన్నా మగవాళ్ళే ఎక్కువ పరదా చేస్తున్నట్టు ఉండిద్ది. పరదా విషయం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం మగవాళ్ళు అనగా పురుషులు బంగారం వేసుకునేట గురించి ఇస్లాం ఏం చెప్తుందో తెలుసుకుందాం. బంగారం ఏ రూపంలో ఉన్నా దానిని పురుషులు వాడటం నిషిద్ధం, వేసుకోకూడదు, హరాం. నిషిద్ధం అంటే హరాం అంతే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అబూ ముసా అష్ అరి రదియల్లా అన్హు గారు ఉల్లేఖించిన హదీస్లో ఇలా ఉంది: బంగారం పట్టు నా అనుచర సంఘంలోని స్త్రీలకు ధర్మసమ్మతం, పురుషులకు నిషిద్ధం. మగవాళ్ళకి హరాం అన్నమాట, ఆడవాళ్ళకే హలాల్. రిఫరెన్సెస్ స్క్రీన్ మీద ఉంటాయి. ఈరోజు మార్కెట్లో గడియారాలు, అద్దాలు, బటన్లు, పెన్నులు, చైన్లు, ఇంకా మెడల్ పేర్లతో బంగారపు లేక బంగారపు వన్నె ఎక్కించినవి చాలా ఉన్నాయి. ఇంకా పురుషుల స్వర్ణ గడియారం అని కొన్ని కాంపిటీషన్లలో ప్రకటించబడుతుంది. అయితే ఇవి నిషిద్ధం అని తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నిషిద్ధం అంటే హరాం. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లా అన్హు గారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక వ్యక్తి చేతికి బంగారపు ఉంగరం చూశారు. ఆయన దానిని తీసి పారేశారు. మళ్ళీ ఇలా హెచ్చరించారు: మీలో ఎవరికైనా నరక జ్వాల కావాలని ఉంటే దాన్ని తన చేతితో తొడుక్కోవచ్చు అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ, నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు. ఆ వ్యక్తి ఇలా సమాధానం ఇచ్చాడు: ఏమని? లేదు, అల్లాహ్ సాక్షిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తీసి పారేసిన దాన్ని నేను ఎప్పుడు తీసుకోను. రిఫరెన్స్ సహీ ముస్లిం 2090. ఈ హదీస్లో ఇంత క్లియర్గా ఉన్నా కూడా మన ప్రజలు ఏం చేస్తారంటే, మగవాళ్ళకి అదొక గౌరవం జనాలలో గొప్పగా చూపించుకోవడానికి ఉంగరాలు వేసుకుంటున్నారు, చైన్లు వేసుకుంటున్నారు. ఆడవాళ్ళు వేసుకోవచ్చండి, కానీ మగవాళ్ళకి ఇది హరాం. దీనివల్ల నరకానికి వెళ్తారు. అది ఈ లోకంలో జనాల ముందు చూపించుకోవడం ఇదంతా కాదు, అక్కడ అల్లా నరకంలో ఏంచుతూ ఉంటే అప్పుడు బాగుండిద్దా చెప్పండి? ఈ కొద్దిపాటి సంతోషం కోసం నరకానికి వెళ్తారా? ఆలోచించుకోండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆడవాళ్ళకి ఇది ఓకే, మగవాళ్ళకి అసలు బేషక్ ఏ డౌట్ లేకుండా హరాం.